అభి అయితే బాబీ దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు. బాబాయ్ నీకు పూర్తిగా తగ్గిపోయిందంట బాబాయ్. బాబాయ్ మనల్ని డిశ్చార్జ్ చేసేసారు. మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు. పద బాబాయ్ ఇంటికి వెళ్దామని చెప్పి అభి అంటూ ఉంటాడు. అది వినగానే బాబీ అయితే నువ్వు నాకు అమ్మ గురించి చెప్పలేదు. నేను అమ్మ గురించి అడిగాను కానీ నువ్వేం చెప్పలేదు కదా అబ్బాయి అని చెప్పి అంటాడు. అదేం లేదు బాబాయ్ నీకు చెప్తాను. పద ఇంటికి పద నీకు చెప్తాను అన్నాను కదా అని చెప్పి అభి బాబీతో అంటాడు. అది విని బాబీ అయితే సరే పద అని చెప్పి అభితో కలిసి బాబీ అయితే వెళ్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ కూడా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్తూ ఉంటారు. అలా అభి అయితే బాబీని కారులో తీసుకొని వెళ్తూ ఉండగా అభి ఎలా ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి బాబాయ్కి ఈ విషయం ఎలాగో తెలిసింది కానీ అమ్మ ఎవరో చెప్పమని పదే పదే అడుగుతున్నాడంటే నేను నిజంగా చెప్పాలా? నిజం చెప్తే బాబాయ్ ఎలా ఫీల్ అవుతాడో ఏంటో అని చెప్పి అభి అయితే అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బాబీ అయితే నీరసంగా ఉండి మా అమ్మ ఎవరో నేను తెలుసుకోవాలి, మా అమ్మ నాకు కావాలి, నాకు అమ్మ ప్రేమ కావాలి అని చెప్పి అమ్మని నేను ఎక్కడ ఉన్నా సరే తీసుకువస్తానని చెప్పి బాబీ తన మనసులో అనుకుంటాడు. ఇక అభి అయితే తనకి నిజం చెప్తే బాబీ ఎలా ఫీల్ అవుతాడో, స్వర కానీ తన కన్న తల్లి అని తెలిస్తే స్వరాని తీసుకొని రమ్మంటాడేమో, స్వరతోనే కలిసి ఉంటానంటాడేమో అని చెప్పి అభి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.